పరమాత్మ స్వరూపులారా, ఈడ బాగా చెప్పినాడు. ఇది చెప్పింది ఎవరు? అతనే. ఏమంటున్నాడు? యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మపి రమతే చిత్తం నందతి నందతి నందతేవా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈడేం చెప్తున్నాడు? యోగరతోవా భోగరతోవా అంటే పరమాత్ముడు అందరికి ఉండడా? యోగిలకే ఉండడా? భోగిలకి లేడా? భోగిల పూర దోవ చేసినాడా? చూడు, జగత్తులో మనిషి చేయని పాపం లేదు. పురాణం లోపల రాక్షసులే చేసినామని వింటాం. దేవుడు దాన్ని ఏమంటే చేర్చలేరు. దేవుడు దేవకార్యంకి ఏమన్నా తప్పులు చేసినా ప్రాయశ్చిత్తం చేసినారు, తప్పును ఒప్పుకున్నారు అని పురాణం చెప్తాయి. ఇక్కడ మనిషి లేదా? దేవుడు చేసింది చేస్తాడు, రాక్షసి చేసింది చేస్తాడు, పశువులు చేసింది, ఎవ్వరు చేయని పాపాలని మనిషి చేస్తాడు. అయినా మనిషిని దొబ్బినడా? భూమి ఏం ప్రళయమైందే? అందరిని మింగిందే? లేదు కదా. దానికి యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన. ఎవరన్నా ఉండని, యోగంలోన లీనమైనోడు ఉండని, లేదా భోగంలోన లీనమైనోడు ఉండని. సంగరతోవ సంగవిహీన, కొన్ని సత్సంగం చేసేటోడు ఉండని, సత్సంగం చెయ్యనోడు ఉండని. దానికి ఏమన్నాడు? సంగరతో సంగవిహీన, సత్సంగం చేసేటోడు, భజన చేసేటోడు, ఏకాంతంలో ఉండేటోడు. కొందరు ఏమంటే యోగంలో లీనమై ధ్యానం చేసుకుంటూ ఒక్కొక్కటాడు, ఒకడు భోగంలో లీనమై ఉంటాడు. ఒక్కరేమపడే సంగరతోవా సంగవిహీన. కొందరేమపంటే సత్సంగం చేసుకుంటా, భజన చేసుకుంటా, కీర్తన చేసుకుంటా. ఒకవేళ కీర్తన భజన చేయకుండా ఇతరుల సామాన్యుల గ్రూప్లో ఉంటాడు, గుంపులో ఉంటాడు, ఊర్లు తిరుగుతాడు, కేర్లు తిరుగుతాడు, ఇల్లు తిరుగుతాడు. ఒక్కరు సంగవిహీన, అన్ని ఈడ్చి గుట్ట మీద పోయి నది పక్కల చెట్టు కింద ఏకాంతంలో కూర్చొని ధ్యానం చేస్తారు. ఏకాంతులు ఉంటారు కొన్ని మంది. అయినా వీళ్ళందరూ ఉన్నారు. బ్రహ్మ లోపల మనసు లేకుంటే, బ్రహ్మలోన ఎవరి మనసు లీనమై లేదో ఊళ్ళకి మాత్రం బ్రహ్మజ్ఞానం ప్రాప్తి కాదు అనుకో. నేను యోగం చేస్తుండని యోగ క్రియలు చేస్తాడు. కొన్ని మంది భోగం చేస్తుంటారు, భోగ క్రియలు చేస్తాడు. కొన్ని మంది ఏమంటే కీర్తన భజన చేసుకుంటూ ఉంటారు. కొందరు ఏమంటే పని కోరికే పొట్ట తిప్పలకే ఇప్పుడు 10 మందిలో తిరుగుతారు. కొందరు ఏమంటే ఏకాంతంలో కూర్చొని చదువుకుంటారు, ధ్యానం చేస్తారు, స్వాధ్యాయం చేస్తారు. కానీ ఇలా మనసు బ్రహ్మను లేకుంటే బ్రహ్మజ్ఞానం అవుతుందేమీ? అయితలేదు. యశ బ్రహ్మని రమతే చిత్తం. బ్రహ్మలోపల నీ చిత్తమే లేకుంటే నీకేం చేత బ్రహ్మజ్ఞానం? బ్రహ్మస్వరూపం ఎట్లా పొందుతావురా? అప్పుడు నీకు ప్రసన్నత యాడ ఉంటుంది? లేదు కదా. నీకు ప్రసన్నత బేకు, లోన నుండి నీకు సుఖం బేకు, ఆత్మానందం బేకు, అఖండానందం బేకు అని నీకు అనిపిస్తే యశ బ్రహ్మని రమతే చిత్తం. ఆ బ్రహ్మలోన చిత్తం పెట్టు. కేవలం ఏకాంతంలో కూకుంటే నీకు ఏమవుతుందంటే మనసు స్థిరమవుతుంది, బుద్ధి స్థిరమవుతుంది, ఇంద్రియ నిగ్రహాలు అవుతాయి. కానీ ఆత్మజ్ఞానం కాదు. ఎందుకంటే జ్ఞానదేవతో కైవల్యం. జ్ఞానములోన నీవు ఏకాంతంని పొందితే నీ మనిషి ఆడుండలే. ఇప్పుడు ఏకాకి ఉండరాదు. ఏకాంతము మనిషికి బుద్ధికి బలం ఇస్తుంది. మళ్ళంటే అందరు దొబ్బితే ఒక్కడవుతాడు కదా, అది ఉదాసీనంకి బలం ఇస్తుంది, ఏడవనికి బలం ఇస్తుంది. ఏకాంతము మళ్ళంటే అందరు దొబ్బినోడు ఒక్కడే ఉంటాడు కదా, అది ఇడిచి ఏ దానిలో ఉన్నాడంటే కైవల్యంలో ఉండాలి. కైవల్యము కేవలో కైవల్యోహం, కేవల కైవల్యమే నీ స్వరూపమని బ్రహ్మలా లీనైతేనే ఆ తత్వంని ఆ పదంని పొందొచ్చు నువ్వు. అర్థమైన లేదురా? ఎందుకంటే ఈడ చెప్పేది ఏమంటే యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యశ బ్రహ్మణి రమతే చిత్తం. నీ బ్రహ్మలోన నీ చిత్తము రమించలే, ఆ చిత్తము దానిలోనే ఉండలే. నీ మనసు బుద్ధి దాన్నే కొండాలే, దాన్నే చూడలే, దాన్ని ఈనలే, దాని లోపటనే ఉండాలి. నందతి నందతి నందతేవా, దాన్నే ఈనలే, దాన్నే చూడలే, దాన్నే పాడలే, దాన్నే ఉంటే భజ గోవిందం భజ గోవిందం. అప్పుడు నీకు ముక్తి అవుతుంది. నీవు ఏకాంతంలో ఉండు. ఏకాంతం ఎవరికి? మంత్ర జపంకి, చదువుకు,
ధ్యానంకి ఏకాంతం ಬೇಕು. ఏకాంతంలో ఏమైనా సంశోధన చేయొచ్చు నువ్వు, ఇవి మంచిది. కానీ మోక్షం కలిగేది దీనికి బ్రహ్మలోన నీ చిత్తం లేదు కదా, వస్తువులోన చిత్తం ఉండదు నీది. నువ్వు ఆడ దగ్గర యోగం కానీ భోగం కానీ నీ చిత్తం ఆడ ఉండదంటే ఆ క్రియలో ఉండదు, బ్రహ్మలోన లేదు. నీవు ఆడ ఉండలే, నువ్వు యశ్ బ్రహ్మణి రమతే చిత్తం. ఈ అన్ని క్రియలు ఇడిచి నీ బ్రహ్మలోన నీ చిత్తంని పొందితే, ఆడ నీ పెడితే అప్పుడు నందతి నందతి నందతేవా, నీవు అఖండానందం ఆ సుఖంని పొందొచ్చు, ప్రసన్నత పొందొచ్చు. అదే వాస్తవికమైన సుఖము. ఆత్మానందంకి ఇంకా వేరే సుఖం లేదు నాయన. అదే పరమ సుఖము, పరమానందము, అఖండానందం. దానిలాగా ఇంక ఆ వస్తువుల సుఖం లేదు. అన్ని క్షణికమే. మళ్ళీ అవన్నీ దుఃఖం ఇచ్చేటివి, అవన్నీ క్రియారూపమైనవి, అవన్నీ భోగరూపమైనవి, అవన్నీ రోగరూపమైనవే. రోగం లేని భోగం లేని క్రియ లేని ఒక్కటే స్వరూపం, బ్రహ్మస్వరూపం. ఆ స్వరూపం లోపల నీవు చిత్తం నిలబెట్టు. అప్పుడు నందతి నందతి నందతేవా. అప్పుడు నీకేమవుతుంది తప్పంటే పరమ ప్రసన్నత పరమ సుఖముని పొందుతావు, లేకుంటే పొందవు నాయనా అన్నిటి కాడికి ముగిస్తాం. జయ జయ గురుమంగళం పార్వతే పతీశ్వరరా మహాదేవ్.